వెల్కమ్ టు 10 Minute Bankers యూట్యూబ్ ఛానల్. 12 డేస్లో 120 గ్రామర్ రూల్స్ కంప్లీట్ చేసే సిరీస్లో మనం ఆల్రెడీ డే 5కి వచ్చేసాం. డే 5 పార్ట్ 2లో వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అండ్ ఈ 5 గ్రామర్ రూల్స్ కూడా చాలా ఈజీ అండ్ ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే మన ఈ వీడియో సిరీస్లో నేను ఒక 3 to 4 డేస్ వీడియోస్ని పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆర్ఆర్బీ క్లర్క్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి. మీ ఫ్రెండ్స్లో కానీ మీలో కానీ ఎవరైనా ఆర్ఆర్బీ క్లర్క్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్తూ ఉంటే మన ఛానల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో చేసి పెట్టాను. ఆ వీడియోని మీరు చూసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. అండ్ లెట్ స్టార్ట్ అవర్ రూల్స్. ఆ రూల్ నెంబర్ 46. 46 ఈజ్ ఆల్ అబౌట్ సూపర్ఫ్లూయస్ అనమాట. సో ఫస్ట్ సీ ద ఎగ్జాంపుల్స్. The example number 1. He is the most excellent student and this is the most unique product of our country. Okay, the first example is he is the most excellent student. This is the most unique product of our country. ఈ రెండు సెంటెన్సెస్లోనూ మనకు కామన్గా ఏం కనిపిస్తుంది? ద మోస్ట్ అనే వర్డ్ కనిపిస్తుంది కదా. మోస్ట్ అనే వర్డ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే సూపర్లేటివ్ డిగ్రీస్ దగ్గర యూజ్ చేస్తాం. మచ్ మోర్ మోస్ట్. ఓకే, మచ్ మోర్ మోస్ట్ ఎప్పుడు కూడా మనం సూపర్లేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మోస్ట్ అనే వర్డ్ని కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్తో పాటు మనం ఏ సెంటెన్సెస్లో కూడా యూజ్ చేయకూడదు. ఆ సెట్ ఆఫ్ వర్డ్స్తో పాటు మోస్ట్ అనే వర్డ్ వచ్చింది అంటే సెంటెన్స్లో ఆ సెంటెన్స్ అనేది ఎర్రర్ ఉంది అని అర్థం అనమాట. సో ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ ఏంటి అనేది ఈ రూల్ అనమాట. ఏంటి ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ అని అంటే ఓకే వెయిట్, యూనిక్, ఎక్సలెంట్, పర్ఫెక్ట్, ఐడియల్, ఎంటైర్, కంప్లీట్. ఓకే, రిపీట్ ఇట్. యూనిక్, ఎక్సలెంట్, పర్ఫెక్ట్, ఐడియల్, ఎంటైర్, కంప్లీట్. ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం వాటితో పాటు మోస్ట్ అనే వర్డ్ని యూజ్ చేయకూడదు. నాట్ యూజ్ మోస్ట్ బిఫోర్ దీస్ వర్డ్స్. ఈ వర్డ్స్ ముందు ఎప్పుడు కూడా మోస్ట్ అనే వర్డ్ని యూజ్ చేయకూడదు. అలాంటప్పుడు పైన రాసిన మన 2 సెంటెన్సెస్కి కరెక్ట్ వేలో ఎలా ఆన్సర్ చేయాలి అంటే హీ ఈజ్ యాన్ ఎక్సలెంట్ స్టూడెంట్. దిస్ ఈజ్ ఏ యూనిక్ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. He is an excellent, not the most excellent. He is an excellent student. This is the most unique కాదు. This is a unique product of our country. This is all about rule number 46. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. షీ ఈజ్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ అని ఇక్కడ ఇచ్చాడు కదా. ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్ అంటేనే అన్నీ మంచిగా ఉన్నాయని అర్థం. సో పర్ఫెక్ట్ అనే వర్డ్ వచ్చినప్పుడు కంప్లీట్లీ అనే వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ రూల్. నెక్స్ట్ రూల్ ఈజ్ రూల్ నెంబర్ 47. రూల్ నెంబర్ 47 ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ క్వైట్ వెల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాస్ డన్ క్వైట్ ఆల్ ద వర్క్. ఈ రూల్ కూడా చాలా సింపుల్. క్వైట్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనకి ఆల్ అనేది రాదు. QUITE క్వైట్ అని వచ్చినప్పుడు ఆల్ అనే వర్డ్ని మనం యూజ్ చేయకూడదు అనమాట. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో క్వైట్ ఆల్ ద వర్క్ అని అన్నాం కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్ కదా. ఈ రైట్ వేలో ఎలా రాయాలి అని అంటే షీ హ్యాస్ డన్ ఆల్ ద వర్క్. షీ హ్యాస్ డన్ క్వైట్ రిమూవ్ చేసి ఆల్ ద వర్క్. షీ హ్యాస్ డన్ ఆల్ ద వర్క్. ఓకే, ఇది క్వైట్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఆల్ అనేది రాకూడదు. అలానే ఇంకోటి ఏంటంటే QUIET అన్నా కూడా మనం క్వైట్ అనే ప్రొనౌన్స్ చేస్తాం అనమాట. సో ఈ క్వైట్ ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటుంది కానీ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో క్లాస్లో టీచర్ అప్పుడప్పుడు క్వైట్ అంటారు కదా, అది దాని మీనింగ్ ఏంటంటే కామ్గా ఉండండి అని అంటారు కదా. సో ప్లీజ్ క్వైట్ పీపుల్ అని అంటారు. సో అంటే అర్థం ఏంటంటే QUIET కామ్ అని వచ్చింది అనమాట దీని అర్థం. దీని వచ్చేసరికి మంచిది. ఏదైనా క్వైట్ వెల్ అంటే ఒక పద్ధతిలో కానీ ఒక మంచిగా చేశారని అర్థం. సో ఎప్పుడైతే మనం ఈ క్వైట్ని యూజ్ చేస్తామో QUIT అనే క్వైట్ వచ్చినప్పుడు ఆల్ అనే వర్డ్ దాంతోపాటు రాదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 47. నెక్స్ట్ రూల్ నెంబర్ 48. ఫస్ట్ సీ అన్ ఎగ్జాంపుల్. రూల్ నెంబర్ 48. He had gone 2 seconds ago. He went 2 seconds ago. ఓకే, ఇక్కడ రెండు సెంటెన్సెస్లోనూ మీనింగ్ సేమ్ ఉంది కానీ ఫస్ట్ సెంటెన్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్. ఎందుకు సెకండ్ సెంటెన్స్ అనేది రైట్, ఫస్ట్ సెంటెన్స్ రాంగ్ అని అంటే హీ హ్యాడ్ గాన్ 2 seconds ago. ఎగో అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేసాం కదా, ఇక్కడ రండి కింద. సో ఎగో అనే వర్డ్ కానీ బిఫోర్ అనే వర్డ్ కానీ వచ్చినప్పుడు మనం ఎగో అనే వర్డ్ వస్తే సింపుల్ పాస్ట్ని, బిఫోర్ వర్డ్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. ఓకే, ఎగో అనే వర్డ్ వస్తే సింపుల్ పాస్ట్ని, బిఫోర్ అనే వర్డ్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. ఇదే ఈ రూల్ మొత్తం మనకి చెప్పేది.
ఎలా అంటే చూడండి, ఇక్కడ హీ హ్యాడ్ గాన్ అని వచ్చింది కదా, హ్యాడ్ గాన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ వాడు ఇచ్చిన వర్డ్ ఏంటి, ఎగో. ఎగో వచ్చినప్పుడు మనకి ఎప్పుడు సింపుల్ పాస్టే రావాలి. కాబట్టి హీ వెంట్ 2 seconds ఎగో. సో అందువల్ల ఈ సెంటెన్స్ అనేది రైట్ అయింది. నెక్స్ట్ అలానే ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూడండి. హీ హ్యాడ్ సబ్మిటెడ్ ద ఫైల్ 3 hours ఎగో. హీ హ్యాడ్ సబ్మిటెడ్ ద ఫైల్ 3 hours ఎగో. సో ఎగో అనే వర్డ్ యూస్ చేసినప్పుడు మనం ఏం యూస్ చేయాలి, సింపుల్ పాస్ట్ యూస్ చేయాలి. సో హ్యాడ్ సబ్మిటెడ్ కాదు, హ్యాడ్ అనే వర్డ్ని రిమూవ్ చేసి హీ సబ్మిటెడ్ ద ఫైల్ 3 hours ఎగో. సో అప్పుడు ఈ సెంటెన్స్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. ఓకే, ఇక్కడ 2 థింగ్స్ అనేవి జరిగి ఉంటాయి, 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో డాక్టర్ రావడానికంటే ముందే పేషెంట్ చచ్చిపోయాడు. అంటే పేషెంట్ ఫస్ట్ చచ్చిపోయాడు, తర్వాత డాక్టర్ వచ్చాడు. కాబట్టి ఇక్కడ 2 సెంటెన్సెస్ని 2 ఇండివిజువల్ సిచ్యువేషన్స్ కాదు, 2 సిచ్యువేషన్స్ని కనెక్ట్ చేసి మనం చెప్తున్నాం. బిఫోర్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అనేది రావాలి. అలానే బిఫోర్ వచ్చినప్పుడు మనకు పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, సరే. కానీ ఇలా 2 సిచ్యువేషన్స్ని మనం సింబాలిక్గా చెప్తున్నప్పుడు అప్పుడు ఫస్ట్ ఏదైతే జరిగిందో ఎర్లీ యాక్షన్ జరిగిన దగ్గర పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, తర్వాత యాక్షన్ జరిగినప్పుడు V2 అంటే సింపుల్ పాస్ట్ రావాలన్నమాట. ఓకే, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. బిఫోర్ ద డాక్టర్ కేమ్ అనేది సింపుల్ పాస్ట్. ఓకేనా, 2 సిచ్యువేషన్స్ ఒకేసారి జరిగి వాటిని కనెక్ట్ చేస్తున్నాం, బిఫోర్ అనే వర్డ్తో కనెక్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ జరిగిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి, సెకండ్ జరిగిన దానికి సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. ఇది మన రూల్ నెంబర్ 48. నెక్స్ట్ ఆ రూల్ నెంబర్ 49. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ రూల్. ఓకే, వెయిట్. రూల్ నెంబర్ 49. రూల్ నెంబర్ 49 ఏంటంటే, రవీస్ అండ్ రాజ్ కార్ ఆర్ బీయింగ్ డెకరేటెడ్ ఫర్ యాన్యువల్ డే. రవీస్ అండ్ రాజ్ కార్స్ ఆర్ బీయింగ్ డెకరేటెడ్ ఫర్ యాన్యువల్ డే. రవీస్ కారు, రాజ్ కారు, ఇద్దరి కార్స్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఆర్ అనే ప్లూరల్ వర్డ్ని యూజ్ చేసాం. సో కాబట్టి ఏమైంది, అది కరెక్ట్ స్టేట్మెంట్ అయింది. అదే నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, రవీస్ అండ్ రాజ్ కార్ ఈజ్ బీయింగ్ డెకరేటెడ్. రవీస్, రాజ్ అంటే ఇద్దరి కార్స్, 2 items ఉన్నప్పుడు మనం ఈజ్ అనే వర్డ్ని యూజ్ చేయకూడదు కదా, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పైంది అనమాట. ఇక్కడ ఇలాంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు రవీస్, రాజ్ లేకపోతే శ్యామ్స్, రామ్స్ ఇలా వచ్చినప్పుడు 2 personsని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు 2 personsకి రిలేటెడ్గా ఒక థింగ్ని, ఇప్పుడు కార్ యూజ్ చేస్తాం, సమ్టైమ్స్ బుక్ యూజ్ చేస్తాం, సమ్టైమ్స్ ఇంకేదో అలా యూజ్ చేసినప్పుడు ఎలా చేయాలి అనేది ఈ రూల్ అనమాట. రవి అండ్ రాజస్ కార్ అంటే ఓకే, ఇక్కడ ఏంటంటే వాళ్ళ కామన్ పొజిషన్, వాళ్ళిద్దరికి ఏదో రిలేషన్ ఉంది. సో వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక కార్ గురించి చెప్తున్నాం కాబట్టి రవి అండ్ రాజ్ కార్ అనేది కరెక్ట్ అవుతుంది. అదే నెక్స్ట్ చూడండి, రవి అండ్ రాజ్ కార్, ఇక్కడ కూడా అంతే, ఇది కూడా రైట్ అవుతుంది. ఓకే, దీన్నే రవి అండ్ రాజ్ కార్ అనేది కామన్ పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. అదే నెక్స్ట్ చూడండి, రవీస్ అండ్ రాజ్ కార్ కాదు, ఇక్కడ రవి ఇండివిజువల్, రాజ్ ఇండివిజువల్. సో ఈ 2 ఇండివిజువల్ పర్సన్స్ అంటే 2 persons ఉన్నప్పుడు మనం కార్ కాదు కార్స్ యూజ్ చేయాలన్నమాట. స్ప్లిట్ పొజిషన్ అంటే రవి వేరు, రాజ్ వేరు, వాళ్ళిద్దరికి కార్స్ కూడా వేరే ఉంటాయి. అప్పుడు మనం కార్ అనే సింగులర్ వర్డ్ని యూజ్ చేయకూడదు, కార్స్ అనే ప్లూరల్ వర్డ్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 49. నెక్స్ట్ ఆ రూల్ నెంబర్ 50. ఆల్రెడీ 120 గ్రామర్ రూల్స్లో మనం 50 రూల్స్ని కంప్లీట్ చేసేసాం అనమాట. ఇంకా ఇంతకు ముందున్న రూల్స్ని ఎవరైనా చూడకపోయినా, ఆ రూల్స్ నేర్చుకోకపోయినా వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ చూసి ఆ రూల్స్ అన్ని నేర్చేసుకోండి. 50 రూల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా జస్ట్ 70 రూల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 70 రూల్స్ని అప్కమింగ్ 7 daysలో కంప్లీట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఆ రూల్ నెంబర్ 50. ఇట్స్, చాలా టైమ్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఇట్స్ ఈ రెండిట్లో ఏంటి డిఫరెన్స్ అని అంటే, ఇట్కి పైన అపాస్ట్రఫీ వచ్చి ఎస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ అని. ఇట్స్కి పైన అపాస్ట్రఫీ వచ్చి ఎస్ వస్తే ఇట్ ఈజ్ అని అర్థం. అదే నార్మల్గా ఎలాంటి అపాస్ట్రఫీ లేకుండా ఇట్స్ అని వచ్చిందంటే అది పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. సో దిస్ చైల్డ్ ఈజ్ క్యారీయింగ్ డాష్ బుక్. దిస్ చైల్డ్ ఈజ్ క్యారీయింగ్ ఇట్ ఈజ్ బుక్ కాదు కదా, ఇట్స్ బుక్. దిస్ చైల్డ్ ఈజ్ క్యారీయింగ్ ఇట్స్ బుక్. అలానే డాష్ కాల్డ్ ఏ మిరాకిల్. ఇట్ ఈజ్ కాల్డ్ ఏ మిరాకిల్. సో ఇట్స్ అనేది ఇట్ ఈజ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇట్స్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 50. సో ఇప్పుడు మనం
ఆల్రెడీ 50 రూల్స్‌ని కంప్లీట్ చేసేసాం. మిగిలిన రూల్స్‌ని కూడా కంప్లీట్ చేసేద్దాం. సో, మీకు కనుక ఈ గ్రామర్ రూల్స్ అనేవి నచ్చితే అండ్ వీడియో చాలా ఉపయోగంగా అనిపిస్తే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, నన్ను ఫాలో చేసి, వీడియోస్‌ని లైక్ చేసి